హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ వంటకాలు. ఫ్రెండ్స్, సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఇవాళ రెసిపీ వచ్చేసి సింపుల్ అండ్ టేస్టీ మామిడికాయ పులిహోర. ఒక పుల్లటి మామిడికాయతో ఇలా పులిహోర చేసుకోండి, చాలా రుచిగా ఉంటుందండి. పుల్లగా ఉన్న మామిడికాయతోటే పులిహోర చక్కగా కుదురుతుంది. ఇది చేసుకోవడం కూడా చాలా సులువు అండి. పిల్లలు సైతం ఈ పులిహోరని ఈజీగా చేసేస్తారు. పండుగ రోజులలో తొందర అయిపోయే ప్రసాదం అంటే ఈ మామిడికాయ పులిహోరేనండి. ఇక లేట్ చేయకుండా సింపుల్ అండ్ టేస్టీ ఈ మామిడికాయ పులిహోరని ఎలా రెడీ చేసుకోవాలి, దాని ప్రాసెస్ ఏంటనే చూసేద్దాము. ముందుగా ఈ మామిడికాయ పులిహోర రెడీ చేసుకోవడానికి ఒక పుల్లటి మామిడికాయ తీసుకున్నానండి. తీసుకున్న మామిడికాయని తొక్క తీసి దాన్ని తురుముకోవాలి. ఇప్పుడు ఈలోగా మనం పోపు రెడీ చేసుకుందాము. స్టవ్ పైన ఒక పోపు ప్యాన్ పెట్టుకొని అందులో 4 టీ స్పూన్ వరకు ఆయిల్ పోయాలి. ఆయిల్ వేడిన తర్వాత 3 స్పూన్ల వరకు పల్లీలు వేసుకోవాలి. పల్లీలని ఆయిల్లో కొద్దిసేపు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే 1.5 స్పూన్ వరకు పచ్చిశనగపప్పు వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ వరకు మినపగుండ్లు కానీ మినపప్పుని వేసుకోవాలి. తర్వాత ఇందులో 3/4 టీ స్పూన్ వరకు ఆవాలు, అలాగే 3/4 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, ఈ పప్పు దినుసులన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో తీసుకున్న పచ్చిమిర్చిని ఇలా చీలికలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఈ పచ్చిమిర్చిని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి ఆయిల్లో బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోండి. పులిహోరలోకి కొంచెం పసుపు ఎక్కువగానే వేసుకోవాలి. పసుపును కూడా పచ్చివాసన పోయేంత వరకు కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ వరకు ఇంగువ కూడా వేసుకోండి. తర్వాత ఇందులో లాస్ట్లో ఒక 4-5 ఎండుమిర్చిని వేసుకోండి. తర్వాత ఇందులోనే 2 రెమ్మల కరివేపాకు వేసుకోండి. కరివేపాకు కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. కరివేపాకు క్రిస్పీగా అయ్యేంతవరకు మనం ఈ పోపుని బాగా ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు క్రిస్పీగా అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ బాండీని పక్కన పెట్టేద్దాం. తర్వాత ఈ పులిహోరలోకి రైస్ని ముందే ఉడికించుకొని చల్లారబెట్టుకోవాలి. ఒక పెద్ద బౌల్లోకి తీసి పెట్టుకున్నాను, చల్లారబెట్టాను. రైస్ బాగా చల్లగైన తర్వాత ఇందులో తురిమి పెట్టిన మామిడికాయని వేసుకోవాలి. పుల్లటి మామిడికాయ అయితే ఈ రైస్కి అంతా సరిపోతుందండి. మామిడికాయ మొత్తాన్ని కూడా ఇలా రైస్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఈ మామిడికాయ తురుము ఇలా ముందే రైస్కి ఇలా పట్టించడం ద్వారా ఆ పులుపంతా కూడా రైస్కి బాగా పడుతుంది. తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇలా ఉప్పు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా మనం వేసుకున్న మామిడికాయ తురుము, ఉప్పు అంతా కూడా రైస్కి కలిసేలాగా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో పోపు వేసుకోవాలి. మనం ఇంతకుముందే పోపు రెడీ చేసుకొని పక్కన పెట్టాం కదా, ఆ పోపుని రైస్లోకి వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. అంతా కూడా చక్కగా కలిసేలాగా బాగా కలుపుకోండి. చూడండి ఫ్రెండ్స్, పోపు అంతా కూడా చక్కగా కలిసిపోయింది. పులిహోర మంచి కలర్లోకి వచ్చింది. వేసుకున్న పసుపు కూడా కరెక్ట్గా సరిపోయింది. చూడండి ఫ్రెండ్స్, పులిహోర మంచి కలర్లోకి వచ్చింది. అంతా కలిసేలాగా బాగా కలుపుకున్న తర్వాత దీన్ని అంతా కూడా సర్వింగ్ బౌల్లోకి కానీ సర్వింగ్ ప్లేట్లోకి కానీ సర్వ్ చేసుకుంటే అంతేనండి. చూస్తుంటేనే నోరూరించే కమ్మటి పుల్లని పచ్చిమిరపకాయలు కూడా ఎక్కువగానే వేసుకున్నాం కదా, పుల్లగా కారంగా ఉండే మామిడికాయ పులిహోర రెడీ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, మామిడికాయ పులిహోర మంచి కలర్లోకి వచ్చింది. చూస్తుంటేనే నోరూరుతుంది కదా. లేట్ చేయకుండా మీరు కూడా ఇలా రెడీ చేసుకోండి. పండుగ రోజులలో తొందరగా అయిపోయే ప్రసాదం ఏంటంటే ఈ మామిడికాయ పులిహోరేనండి. లేట్ చేయకుండా మీరు ఇలా రెడీ చేసుకోండి. మీకు ఈ మామిడికాయ పులిహోర ఎలా వచ్చింది, టేస్ట్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి. ఫస్ట్ టైం ఆ వీడియోని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి వచ్చేస్తుంది. మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా. మరిన్ని ఇలాంటి ఎన్నో వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి వచ్చేస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.